ఫ్రెండ్స్ మీరు కొత్తవారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సంక్రాంతి పండుగ రోజు బెల్లం పొంగల్ నీతి కథ. గుడిసెలోకి వచ్చిన మల్లీశ్వరితో ఈ సంక్రాంతికి బెల్లం పొంగలి చెయ్యాలేమోనని బాధగా ఉంది అంది అవ్వ. అవ్వ, నువ్వు ఊరి వాళ్ళందరికీ విస్తరాకులు కుట్టిస్తున్నావు, అందుకు సంక్రాంతి పండుగ టైంకి మనకు బియ్యం పప్పు బెల్లం ఇస్తున్నారు కదా అంది మల్లీశ్వరి. అవును, అందరూ బియ్యం పప్పు ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు బెల్లం ఎవరూ ఇవ్వలేదు. మన ఊళ్ళో ఈసారి చెరుకు పంట చెయ్యలేదంట అంది బాధగా అవ్వ. అయితే వాళ్ళంతా ఈ సంక్రాంతి రోజున బెల్లం పొంగలు చేసుకోరా అని అడిగింది మల్లీశ్వరి. ఎందుకు చేసుకోరు? వాళ్ళంతా పండుగ రోజుకి కావలసిన బెల్లం జాగ్రత్తగా ఉంచుకున్నారు అంది అవ్వ. అవునులే, మన కష్టానికి తగ్గట్టు బియ్యం పప్పులు ఇచ్చారు, అందుకని మళ్ళీ బెల్లం కావాలని వాళ్ళని అడగడం మర్యాద కాదు కదా. నేను ఎలాగైనా బెల్లం తీసుకొస్తాను అని అవ్వ కుట్టిన విస్తరాకులు తీసుకొని పక్క ఊళ్ళో ఉన్న చెరుకు రైతు దగ్గరికి వెళ్ళింది మల్లీశ్వరి. విస్తరాకులు తీసుకొని కొంచెం బెల్లం ఇవ్వండి అని అడిగితే ఉన్న బెల్లం అంతా అమ్మేశాము అన్నారు. ఆ ఊరి కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి అడిగితే లేదన్నాడు. దాంతో ఇంటికి వచ్చిన మల్లీశ్వరి ఏం చేయాలా అని ఆలోచించింది. ఉదయాన్నే లేచి అవ్వతో కలిసి బియ్యం పిండితో ముగ్గు వేసింది. కొంతసేపటికి చీమలు వచ్చాయి. వాటితో చీమలు బెల్లం పొంగలు చేయడానికి కొద్దిగా బెల్లం తెస్తారా అని అడిగింది మల్లీశ్వరి. మాకు చేస్తున్న సాయానికి కొన్నంత బెల్లం ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేం. మీరు పేదవాళ్ళైనా మా కోసం బియ్యాన్ని పిండి చేసి ఆ పిండితో ముగ్గులు వేస్తున్నారు. పుట్టలో బియ్యం పిండి అయితే జాగ్రత్తగా దాచుకున్నాం, కానీ మా దగ్గర బెల్లం లేదు అని బాధగా చెప్పింది రాణి చీమ. తరువాత కాకుల దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పింది రాణి చీమ. అవును, వాళ్ళు చాలా మంచివాళ్ళు. ప్రతిరోజు అన్నం తినే ముందు మా కోసం ఒక పిడికుడు అన్నం పెడతారు. మాకు అన్నాయి కాకులు. తర్వాత బెల్లం తయారు చేసే చోటుకెళ్ళి ఒక్కొక్క బెల్లం ముక్క నోట ఖర్చుకొని వచ్చి అవ్వ గుడిసి ముందు ఉంచాయి కాకులు. ఈలోపు రాణి చీమ మిగతా చీమలన్నింటికీ అవ్వ ఇంటి ముందు ఉన్న బెల్లం దగ్గరకు వెళ్ళొద్దని చెప్పింది. అవ్వ ఇంటి ముందు గుంపులుగా చీమలున్నా ఒక్క చీమ బెల్లం ముక్కల దగ్గరికి వెళ్ళలేదు. అది చూసి ఆశ్చర్యపోయింది మల్లీశ్వరి. సంక్రాంతి పండుగ రోజు ఉదయాన ముగ్గులు వేసేటప్పుడు చుక్కల బదులుగా బెల్లం ముక్కలు పెట్టింది. అవ్వ బెల్లం పొంగలి చేసింది. పొంగలి తినే ముందు ఒక పిడికెడు తీసి కాకుల కోసం చెట్టు కింద ఉంచింది. కాకులు కావు కావమంటూ తినడం, చీమలు బియ్యం పిండితో పాటు బెల్లం ముక్కలను తీసుకొని పుట్టలోకి వెళ్ళడం చూస్తూ అవ్వ మా మనవరాలు అవ్వ సంబరపడ్డారు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి.